వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. క్యాసినో కేసులో అడ్డంగా బుక్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మొయినాబాద్లో ఇటీవల పోలీసులు దాడి చేసి ఒక ఫామ్ హౌస్ పై దాడి చేసి 61 మందిని అరెస్టు చేసి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ మద్యం, క్యాసినో ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది మామూలు క్యాసినో గ్యాంగ్ కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్కు చెందిన ఆ ఫామ్ హౌస్లో గత 2 సంవత్సరాలుగా క్యాసినో నడుస్తుందట. గుట్టు చప్పుడు కాకుండా పెద్దలు, సంపన్నులు అందరూ వచ్చి అక్కడ క్యాసినో ఆడతారట. ఇప్పుడు ఈ విషయం పోలీసుల విచారణలో నిగ్గు తేలింది. మొయినాబాద్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్కు కూడా నోటీసులు జారీ చేశారు. 4 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో శ్రీనివాస్ ప్రత్యక్ష పాత్రధారి కాకపోవచ్చు, కానీ అన్ని సమకూరుస్తుంది ఆయనట. 11 ఎకరాల విశాలంగా ఉన్న ఆ ఫామ్ హౌస్లో క్యాసినోకు సంబంధించి అద్భుతమైన వసతులు అన్నీ శాశ్వతంగా ఏర్పాటు చేశారట. ఆడుకోవడానికి టేబుల్స్, చూస్తూ కూర్చోడానికి గ్యాలరీస్, అవసరమైన మద్యం అక్కడ నిత్యం అందుబాటులో ఉంటుందట. ఆంధ్రాకు చెందిన ఓ వ్యాపారి ఇక్కడ రెగ్యులర్ క్యాసినో నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. అతన్ని కూడా అరెస్టు చేశారు. 61 మంది అక్కడ దొరికారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ పేరు తెర మీదకి వచ్చింది. ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో కేటీఆర్ బామ్మర్దికి సంబంధించిన ఫామ్ హౌస్లో కూడా పోలీసులు ఇలాగే దాడి చేశారు. అప్పుడు బీఆర్ఎస్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కేటీఆర్ ఇప్పుడేమంటారు? ఇప్పుడు కూడా అక్కడ పోలీసులు మద్యం బాటిళ్ళు, క్యాసినో కాయిన్స్ అవన్నీ పోలీసులే ఏర్పాటు చేసి అరెస్ట్ చేశారా? లేక అక్కడ రెగ్యులర్గా క్యాసినో ఆడుతున్నారని ఒప్పుకుంటారా? పోలీసులు దాడి చేసినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలు అవి ఇవి అంటూ అరిచి గగ్గోలు పెట్టే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ని ఇలా కాపాడుకుంటారు. ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఆయన గతంలో లీజుకి ఇచ్చినట్లు బుకాయించిన అది ఆయనదేనని పోలీసుల విచారణలో క్లియర్ కట్గా తెలిసిపోయింది. అందుకే నోటీసులు ఇచ్చారు. అసలు బీఆర్ఎస్ నేతలు గత 10 ఏళ్లలో ఏం చేశారు? ఇలాంటి క్యాసినో అడ్డాలు ఎన్ని ఏర్పాటు చేశారు? అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? ఏమో, బీఆర్ఎస్ల దందా అంతా ఇంతేనేమో. ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ ఏమంటారు? కేసీఆర్కు ఇష్టమైన ఎమ్మెల్సీ, కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ ఆయనే అడ్డంగా బుక్ అయ్యిండు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏం చెబుతారు?